ఎస్డిఆర్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. ముళ్లమూరు మండలం పసుపుగల్లు గ్రామంలో శుక్రవారం కందులు కొనుగోలు కేంద్రాన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం నందు దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడమే ఈ కొనుగోలు కేంద్రాల లక్ష్యమని, వీటిని రైతులు సక్రమంగా వినియోగించుకోవాలని ఆమె కోరారు. అయితే ఈ కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి అవకతవకలు ఉండకూడదని ఆమె స్పష్టం చేశారు. తూకాలలో మోసాలు, రైతులు పండించిన పంటలకు కొనుగోలు ధరల్లో తేడాలు లేకుండా రైతులకు న్యాయం చేయాలని ఆమె స్పష్టం చేశారు. రైతు కొనుగోలు కేంద్రాలను నిర్వహించే నిర్వాహకులు ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా రైతులకు న్యాయం చేయాలని డాక్టర్ లక్ష్మి స్పష్టం చేశారు. రైతుల నుండి ఫిర్యాదులు అందితే వెంటనే ఆ ఏజెన్సీని రద్దు చేసి మరో ఏజెన్సీకి అప్పగించడం జరుగుతుందని ఆమె హెచ్చరించారు. ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ బాబు, వ్యవసాయ శాఖ మంత్రులు అచ్చెన్నాయుడు రైతుల అభ్యున్నతికి నిరంతరం పాటుపడుతున్నారన్నారు. ఈ ఏడాది రైతులకు సాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇవ్వగలిగామన్నారు. అదే విధంగా ఎరువులు, పురుగు మందులు సరఫరాల్లో కూడా ఎలాంటి ఇబ్బందులు జరగలేదని తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించే లక్ష్యంలో భాగంగా కూరగాయలను రైతు బజార్లో కూడా అమ్మే కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం చేపట్టిందన్నారు. ఇలా రైతుల సంక్షేమం, అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. గత ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై ఒక ట్రాక్టర్, ఒక పనిముట్టు కూడా సప్లై చేయలేదని, ఇచ్చిన సబ్సిడీలు కూడా వారికి అందలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అగ్రోస్ ద్వారా రైతులకు సబ్సిడీపై ట్రాక్టర్లను అందజేయడం జరుగుతుందన్నారు. ఇలా ప్రభుత్వం రైతుల కోసం, రైతుల అభ్యున్నతి కోసం నిరంతరం పాటుపడుతుందన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాల పేరుతో ఆ పార్టీ నాయకులు రైతులను దోపిడీ చేశారని, అందుకు భిన్నంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఈ సందర్భంగా హెచ్చరించారు. వ్యవసాయ శాఖ అధికారులు, సొసైటీలు, విజిలెన్స్ అధికారులు నిరంతరం రైతుల కోసం, రైతుల అభ్యున్నతి కోసం పాటుపడాలని ఆమె ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కూరపాటి శ్రీను, మాజీ మండల టీడీపీ అధ్యక్షులు సోమెపల్లి శ్రీను, మాజీ ఎంపీపీ మందలపి వెంకటరామయ్య, దారం సుబ్బారావు, పసుపుగల్లు టీడీపీ నాయకులు వరగాని పౌల్, గ్రామ పార్టీ అధ్యక్షులు పందుగుల శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర తెలుగు యువత ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇందూరి పిచ్చిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ కొక్కెర నాగరాజు, లాయర్ రంగా, డీసీ అధ్యక్షులు మంచుమాటి శ్రీనివాసరావు, వివిధ హోదాల్లో ఉన్న కూటమి నాయకులు, క్లస్టర్లు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు మరియు కూటమి శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. మూడు గిట్టాలు అయ్యేసరికి ఎడదాకా రావడం క్వాంటిటీ ఎక్కువ ఉన్న వాళ్ళు అయితే అదే చేస్తాం. ఆర్ఎస్కే పరిధిలో పెట్టి ఇక్కడ మళ్ళీ ఆడుంది